Namaste. Dear friends, I feel it as my privilege to invite you all to this wonderful episode of Padamula Garadi, 6th episode. Yesterday we have discussed how antonyms are so amicable in helping each other, but they are very, very specific in giving their meaning as antonym. In today's episode, we are doing another side. In this, three words are given. In the three words, the last letter remains constant, but the first letter and second letter, they jumble and they give us a new, meaningful, new word. But as all of you have observed from our primary stage in examinations, they will give two letters, two letters, and they will ask us to rearrange, jumble, change their places, and make a new meaningful word. That we, all these people, Telugu scholars, will call that as Varna Vyatyayamu. Letter is changing its place from one to another. But in that, generally two letters will be there or three letters will be there. And these scholars will also say, if we change the place of a vowel with a consonant, then also we will call that as Varna Vyatyayamu. Here, in one place we are just changing the letters. In another, instead of a vowel, we are changing a consonant. We are keeping a consonant in that place and we are making new words. But in this particular episode, three letters are there and we cannot say it perfectly as Varna Vyatyayamu, jumbled letters, because the last letter is remaining constant and first two letters are changing their places and making new, meaningful, efficient words. Thank you, one and all. నమస్తే. ఆలంకారికులు చెప్పినట్టుగా దీన్ని మనము వర్ణ వ్యత్యయము అని పూర్తిగా కూడా అనలేము. ఎందుకంటే ఆలంకారికులు ఏమని చెప్తారంటే ఈ వర్ణ వ్యత్యయంలో రెండు అక్షరముల పదములు సామాన్యముగా ఉంటాయి. దాని తర్వాత మూడు అక్షరముల పదములు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ అక్షరములు వరుస క్రమమును మారిస్తే మరొక కొత్త పదం మనకి వస్తుంది. ఆ విధంగా పదాలని మార్చి కొత్త పదాన్ని మనం గ్రహించడం అనే దాన్ని వర్ణ వ్యత్యయము అని ఒక చక్కటి నామధేయం దానికి పెట్టారు. ఇక్కడ కనుక మనం చూసుకుంటే లత అనే ఒక పదాన్ని తీసుకుని ఈ తా అనేది ప్రథమాక్షరం చేసి రా అనేది ద్వితీయాక్షరం చేసి తల అనే ఇంకో పదాన్ని మనము గ్రహిస్తున్నాము. అదే విధంగా ఇది ఒక వాదం అయితే రెండవ వాదంలో అలా అలా అచ్చు ఉంది. ఆ అచ్చు స్థానంలో హల్లుని పెట్టి తల అనే ఇంకొక పదాన్ని కూడా మనం గ్రహిస్తున్నాము. ఈ రెండు పదాల్లో కూడా మనకి తల అనే పదాన్నే మనం స్వీకరించాము. సౌకర్యానికి మాత్రమే వేరే పదాలు కూడా వస్తూనే ఉంటాయి. అది కూడా కాకుండా మనం అప్పుడప్పుడు పడక అనే పదాన్ని కనుక తీసుకుంటే మనకు ఒక సినిమా పాట కూడా ఉంది కదండి, సన్నాజాజి పడక అంటూ వస్తుంది కదండి. ఆ పడకాని తీసుకుంటే కనుక ఇదే విధంగా వర్ణ వ్యత్యయం ఆ వరుస నుంచి ఈ వరుసకి తీసుకుని వస్తే అంటే మూడవ అక్షరం ప్రథమాక్షరంగా, రెండవ అక్షరంగానే ఉంటుంది, మొదటి అక్షరం మూడవ అక్షరంగా కనుక మారితే కడప
అని ఒక ప్రదేశాన్ని మనకి తెలియజేస్తుంది. కానీ ఈనాటి మన ఎపిసోడు సరికొత్త నియమాన్ని సంతరించుకుంది. ఆ నియమం ఏమిటి అంటే, ఈ 3వ అక్షరము అసలు కదలకుండానే ఉంటుంది. ఈ భాగంలో కానీ మనం మార్చిన ఈ భాగంలో కానీ 3వ అక్షరము 3వ అక్షరంగానే ఉంటుంది. ఈ మొదటి అక్షరము 2వ అక్షరము వాటి స్థానాలను మారి మొదటి అక్షరము 2వ అక్షరంగా, 2వ అక్షరము మొదటి అక్షరంగా మారి సరికొత్త పదాన్ని, సమర్థవంతమైన పదాన్ని, సాహితీ సేవ చేయగలిగిన పదాన్ని మనకి అందిస్తుంది. ఈ పదములకు ఉన్నంత ఐకమత్యము, శక్తి సామర్థ్యాలు మనం అసలు గమనిస్తే వాటిని మెచ్చుకోకుండా మాత్రం ఉండలేము. ఇప్పుడు ఈ పదాలు ఏమిటో ఒకసారి గమనించి, ఆ పదాల చివరి అక్షరం కూడా ఏంటో గమనించి, అదే చివరి అక్షరం ఇక్కడ కూడా ఉందేమో చూసి, దాని తర్వాత ఈ పదము మనకి ఏ అర్థాన్ని తెలియజేస్తోంది, ఈ పదము మనకి ఏ అర్థాన్ని తెలియజేస్తోంది అనే విషయాలని పరిశీలిద్దాం. ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిది జగము. జగములో 3వ అక్షరము మారదు అని మనం అనుకుంటున్నాం. అప్పుడు మారిన 2 అక్షరాలని కాసేపు మనం పక్కన పెడితే గజము, ఇక్కడ కూడా 3వ అక్షరము ము అనే ఉంది. జగము అనే పదము ప్రపంచం అని మనకి తెలియజేస్తుంటే, గజము అనే పదము ఏనుగు అనే ఒక జంతువు నామధేయంగా మనకి వినిపిస్తుంది. రెండు కూడా పూర్తిగా విరుద్ధమైన అర్థాన్ని మనకి ఇస్తున్నాయి. కానీ విచిత్రం ఏమిటంటే, ఆ జ గ అనే 2 అక్షరాలు కూడా చాలా చక్కగా, చాలా ఒద్దికగా, చాలా పొందికగా ఒకదాని పక్కన ఒకటి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఉన్న పదము రవము. ఇక్కడ కూడా ము అనేది చివరి అక్షరము. ఈ 2 తారుమారు అయితే దీని స్థానం దీనికి, దీని స్థానం దీనికి వచ్చినప్పుడు వరము అనే ఇంకో పదం మనం చూస్తున్నాము. ఈ రెండింటిలో కూడా చివరి అక్షరము ము మాత్రమే ఉంది. రవము అనే పదము శబ్దము అనే అర్థాన్ని మనకి సూచిస్తుంటే, వరము అనేది కానుక, తపస్సులు చేసి వచ్చిన వరములు, శ్రేష్టం అని మన నానార్థాల గురించి తర్వాత వేరే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం మనము ఆ పదంకు ఒక అర్థాన్ని గురించి ముచ్చరించుకుందాం. కానుక, నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అనేవి మన ఇతిహాస కథల్లో చాలా వింటూ ఉంటాము. వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక వాళ్ళు పొందాలనుకుంటారు, పొందటానికి వాళ్ళు శ్రమ పడుతూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. లేకపోతే కూడా ముచ్చటగా మురిసిపోతూ వాడికి ఏమైనా కావాలా, మేము నీకు ఒక వరం ఇస్తాము అని తల్లిదండ్రులు గాని, గురువులు గాని, ప్రభువులు గాని అంటూ ఉంటారు. ఆ విధంగా రెండు కూడా విరుద్ధమైన అర్థాలను మనకి తెలియజేస్తున్నాయి. ఇక్కడ శబ్దము అనే అర్థాన్ని రవము అనే పదం తెలియజేస్తే, కానుక అనే అర్థాన్ని వరము అనే పదము మనకి తెలియజేస్తుంది. అదే విధంగా కంపము, ఈ పదంలో కూడా మనకి చివరి అక్షరంగా 3వ అక్షరంగా ము ఉంది. దానిని ఈ రెండింటిని అటు ఇటు మారిస్తే పంకము. కంపము అనే పదము కదలికలని తెలియజేస్తుంది. భూకంపము, శరీరం ఒక వార్త వినంగానే దానిని తట్టుకోలేక కంపించింది, కదిలిపోయింది, వణికిపోయింది, జరిగింది. ఈ విధంగా
చెప్పేదానిని కంపము, కంపనలు అనే పదం కూడా మనం వింటూ ఉంటాము. ఈ కంపము అనే పదము కదలికలు అనే అర్థాన్ని మనకి తెలియజేస్తుంటే, పంకము అనే పదము బురద అనే అర్థాన్ని మనకి తెలియజేస్తుంది. అదే విధంగా రసము, రసస్ఫూర్తి, రసము ఆహార పదార్థాల్లో బాగా మైసూర్ రసం, ఇంకో రసం తక్కువ తింటూనే ఉంటాము. అది కాకుండా సారము, ఆస్వాదించగలిగే శక్తి, అది మనకి అందిస్తున్న సారము, దాన్ని కూడా రసము అని అంటారు. నవరసాలు అనే మాట కూడా మీరు వినే ఉంటారు. రసాస్వాదనము అనే మాట కూడా మీరు వినే ఉంటారు. రసస్ఫూర్తి అనే మాట కూడా మీరు వినే ఉంటారు. రసౌచిత్యము అనే మాట కూడా మీరు వినే ఉంటారు. ఈ అన్ని పదాల్లో రసము అనేది దానిలో ఉన్న గొప్పదనాన్ని, అందాన్ని, ఆకర్షణని, ఆలోచనా శక్తిని మనకి ఏ విధంగా అందిస్తోంది, అది ఆస్వాదయోగ్యంగా, ఇది నువ్వు నేర్చుకో అని మన కొట్టి తిట్టి కాకుండా ఎంత బాగుంది అని ఆస్వాదించడానికి అనువుగా ఉండటము రసము. కావ్యం రసాత్మకం, వాక్యం రసాత్మకం అని మన పెద్దవాళ్ళ ఆలంకారికులు ఈ రస శబ్దాన్ని వాడారు. దీని తర్వాత రసము అనేది తిరగవేస్తే కనుక ఇక్కడ కూడా మూ ఉంది. సరము. రసము అన్నప్పుడు మనం అందులో ఉన్న ప్రత్యేక ఆకర్షణ, ప్రత్యేక విధానము, ప్రత్యేక విభాగము, అక్కడ శాంత రసం ఉందా, కరుణ రసం ఉందా, అద్భుత రసం ఉందా, శృంగార రసం ఉందా, బీభత్స రసం ఉందా, భయానకంగా ఉందా అనేది గమనిస్తున్నాము నవరసాలు. అది కాకుండా దాన్ని తిరగవేస్తే సరము, ఇది ఒక సరము, ఒకటే వరుస. ఈ సరము అనగానే మనకి గుర్తుకొచ్చేది మహాకవి వైతాళికుడు గురజాడ గారు మనకి అందించిన ముత్యాల సరాలు అని సరికొత్త ఛందస్సులో అందించిన పూర్ణమ్మ కథ. నమస్కారం. ఆ తర్వాత గతము, జరిగిపోయినది. గతములో కూడా మూలే ఉంది. మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 1, 2, 3, 4, 5 పదాలు కూడా ము అనే అక్షరాన్ని నిలకడగా ఉంచుకుంటున్నాయి, మార్చుకోవట్లేదు. ఆ ము అనే అక్షరము తన స్థానాన్ని అస్సలు వదిలిపెట్టట్లేదు, అదే స్థానంలో ఉంటుంది. మిగతా 1, 2 అక్షరాలు మాత్రం మారుతున్నాయి, ఒక స్థానాన్ని ఒకటి తీసుకుంటున్నాయి, మార్పు చెందుతున్నాయి. ఇక్కడ గతము అనే పదంలో ము ఉంది, సగము అనే దాంట్లో కూడా ము ఉంది. మనం మొట్టమొదటి అనుకున్నది ఏంటండి, ఇక్కడ 3వ అక్షరం మారదు కాబట్టి ఈ ప్రథమ పదాల్లో ఈ వరుసలో ఉండే పదాల్లో 3వ అక్షరం ఏది ఉందో ఈ కొత్తగా ఏర్పడిన పదాల్లో కూడా 3వ అక్షరంగా ఆ అక్షరమే ఉండాలి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ ము ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, అంటే సరిగ్గానే ఉన్నాయి. ఆ అన్నప్పుడు పదము, గతము అన్నప్పుడేమో ఆ పదము భూతకాలము అనే ఒక అర్థాన్ని మనకి తెలియజేస్తోంది. తగము అన్నప్పుడు మీకు సరివారము కాదు. పోతన మహాశయుడు సహజ కవి రుక్మిణి కళ్యాణంలో శ్రీకృష్ణుడు వచ్చేసి రుక్మిణిని తీసుకెళ్ళటానికి వస్తే రుక్మి అంటూ ఉంటాడు, మా సరి వాడవా మా పాప కొనిపోవా, ఏ పాటి వాడవు ఏది వంశం, మా సరివాడవు నువ్వు కాదు, నువ్వు గొల్లవాడవు యాదవుడవు, కాబట్టి మాకు తగిన వాడవు కాదు, సరివాడవు కాదు అని చెబుతూ ఉంటాం, మనం చూస్తూనే ఉంటాము.
వాటిల్లో వింటూనే ఉంటాం. ఆ తర్వాత శుకుడు, సుఖ మహర్షి, పరీక్షిత్తు. మహాభారతం గురించి తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు అసలు ఉండరు, ఎంతో అంతో. అందులో పరీక్షిత్ మహారాజుకి ఏదో శాపం వస్తుంది, తక్కువ సమయం ఉంటుంది. అప్పుడు ఈ సుఖ మహర్షి వచ్చి ఆయనకి భాగవత కథని సప్తాహంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి శుకుడు అనే సుఖ మహర్షి వ్యాసపుత్రుడు, మహాయోగి అని మనం వింటున్నాము. ఆ శుకుడులో డు అనే అక్షరమే కుశుడు అనే దాంట్లో కూడా వచ్చింది. శుకుడు మహర్షి, కుశుడు శ్రీరామచంద్ర సీతాదేవి శ్రీరామచంద్రుల కవల పిల్లల్లో ఒకడు. లవకుశ. లవకుశ అని ఎందుకు చెప్పామంటే మనకి తొందరగా అర్థమవుతుంది. ఈ విధంగానే చవనము, ఇది కూడా చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ వింటూ ఉంటారు, రోజు తీసుకుంటూ ఉంటారు. డాబర్ చవన్, నేనేం ప్రమోషన్ చేయట్లేదండి. డాబర్ చవన్ ప్రాస్య అనే ఒక లేహ్యాన్ని తీసుకుంటూ ఉంటారు, అది చాలా మంచిది అని. చవనము రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇవ్వటాన్ని చవన అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. కొంతమంది ఇది ద్రవిడ భాషా పదం అంటారు, మరి కొంతమంది కాదు, ఇది తత్సమ పదము, సంస్కృతం నుంచి తీసుకున్నదే అని అంటారు. దేని నుంచి తీసుకున్నా కూడా చాలా అద్భుతమైన పదము అని మాత్రం మనం అనక తప్పదు. దీని తర్వాత ఈ చవనములోని నా చివరి అక్షరం అదే విధంగా ఉంది, వచనగా మారి. వచనము అన్నప్పుడు గద్యము. దీనికి కూడా మనము తిక్కన సోమయాజి గారికి నమస్కరించుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఆయన నిర్వచనోత్తర రామాయణము అని వచనం అనేది లేకుండా రాసిన రామాయణ గ్రంథాన్ని మనకి అందించారు. అదేవిధంగా పద్యము వచనము, పద్యము గద్యము ఉందనుకోండి, చంపు కావ్యము అని అది కూడా మన తెలుగు భాష ప్రత్యేకంగా కలిగి ఉంది. గురజాడ వారు ముత్యాల స్వరాలు అందించారు, వారికి నమస్కారము. తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని అందించారు, వారికి కూడా నమస్కారము. వారి కీర్తి పతాక చిరస్థాయిగా ఎగురుతూనే ఉంటుంది, మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది, మనకి సరి అయిన మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత పదము ఏదో గమనిద్దాం, వసతి. ఇందులో చివరి అక్షరము పి. వస అటు ఇటు మారినప్పుడు సవతి. వసతి అన్నప్పుడు వీలుగా, మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు వసతులన్నీ బాగా జరిగినయ్యా, మీరు కొత్త గృహప్రవేశం చేసుకుంటున్నప్పుడు వసతులు బాగా జరిగినయ్యా, మీరు ఏదైనా పరీక్ష రాయటానికి వెళ్ళినప్పుడు మీకు వసతిగా పేపర్లు కానీ, పెన్ను కానీ, ఫ్యాన్ కానీ, మంచినీళ్ళు కానీ అవన్నీ ఇచ్చారా అని, మీకు వీలుగా ఉందా ఆ ప్రదేశము, ఆ సమయము, అక్కడ ఉన్న వస్తువులు, అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా మీకు సహకరిస్తూనే ఉన్నారా అని చెప్పడానికి వీలు. వసతి అనేది వీలు అనే ఒక అర్థాన్ని మనకి తెలియజేస్తుంటే, అదే విధంగా ఉండి సవతి అని మారినప్పుడు మన భారతదేశ చరిత్రలో కానీ, వేరే చరిత్రల్లో కానీ మనం చూస్తూనే ఉంటాము. బహుభార్యాత్వము అనేది చాలా చోట్ల వింటూ ఉంటాం. ఒకే మహారాజుకి చాలా మంది భార్యలు ఉంటారు, చాలా కథల్లో కూడా ఉంటాం. అంత దాకా ఎందుకండి, ధ్రువ నక్షత్రము అని ధ్రువుణ్ణి మనం ఏ విధంగా చూస్తున్నాము, ఆయనకు కూడా ఉత్తానపాదులకు కూడా సురుచి, సునీతే అని ఇద్దరు భార్యలు ఉన్నారు అని కూడా మనం చెబుతూ ఉన్నాం.
అదే విధంగా మరి ఒక భార్య, ఈ భార్యకి సవతి, ఇంకొక సతి అనేది కూడా మనం వింటూనే ఉన్నాం. వసతి అనే పదంలో తి అదే విధంగా ఉండి, మారకుండా ఉండి, మూడవ అక్షరంగా ఉండి, 1-2 అక్షరాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారినప్పుడు మాత్రము మనకి సవతి అనే ఇంకో పదం మనకి వస్తోంది. రామాయణ మహాగ్రంథంలో కూడా 3 ఉన్నారు కదండి మహారాణులు: కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయి. ఈ విధంగా వసతి అనేది సవతిగా మారి ఇంకొక భార్యగా మనకి అర్థాన్ని ఇస్తుంది. వశము తర్వాత ఇందులో కూడా వచ్చేసింది. మళ్ళీ మనకి అధీనం అయ్యింది, వశము చేసుకున్నాము. గుర్రపు స్వారీ చేస్తూ నేర్చుకుని ఆ గుర్రమును వశము చేసుకున్నాము. మనం ఏ విధంగా చెప్తే ఆ గుర్రం ఆ విధంగా వెళ్తుంది. ఉపాధ్యాయులు ప్రేమతో లాలిస్తూ విద్యార్థులని తమ వశము చేసుకున్న ఇప్పుడు పాఠం చెప్పుకున్నారా అంటే వాళ్ళు పాఠం వింటారు, కాదు నోట్స్ రాసుకున్నారా అంటే నోట్స్ రాసుకుంటారు, లేదరా ఏదైనా కథ చెప్పుకుందాం, ఉపాధ్యాయులు ఏది చెప్తే వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. అది వశము అవ్వటము. దాని తర్వాత మనం దీన్ని తీస్తే శవము, నిర్జీవము, దీనికి జీవశవము అని కూడా మనం వింటూ ఉంటాము. అంటే తనలో ఉన్న ఉత్సాహం కోల్పోయి ఒక నిర్జీవ వస్తువుగా, నిర్జీవ మనిషిగా ఉంటే కూడా వాళ్ళని అదే విధంగా అంటారు, జీవశవము. కొంతమంది మృత జీవులు, కీర్తికాయలు, ఇప్పుడు మనం గురజాడ గారు, తిక్కన గారు వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ విధంగా చివరి పదానికి వచ్చేసాం. చివరి పదము రకము. నానా విభాగాలు. ఏదో ఎందుకండి, మన తెలుగు సాహిత్యమే తీసుకుందాం. పద్యము, గాద్యము, చాటు కవితలు, దేశీ కవిత్వం, మార్గ కవిత్వం, ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, నాటకాలు, ద్విపద కవ్యాలు, అసలు ఎన్నున్నాయో, శతక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని రకాల మేలు కలయిక మన తెలుగు తల్లి. అదే రకముని అదే విధంగా ఉంచి కరము అని మార్చామనుకోండి, చేయి అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. ఈ విధంగా ఈ 10 వాక్యాల గురించి అందులోని చివరి అక్షరము అదే విధముగా కదలకుండా ఉండి, మొదటి అక్షరము రెండో అక్షరము తమ స్థానాలని మార్చుకున్నప్పుడు ఉద్భవించిన, అంటే అవి ఉన్నాయి, మనం గమనిస్తున్నాం ఇప్పుడు, ఆ పదములు తెలియజేస్తున్న కొత్త అర్థాలు అవి ఏ విధంగా తెలుగు పద విస్తరణతో సాహితీ సేవని చేసుకుంటున్నాయి అనే విధానాన్ని కూడా మనం గమనించాము. వచ్చే ఎపిసోడులో మరి ఒక కొత్త విధానాన్ని గమనిస్తూ తెలుగు తల్లికి సేవ చేసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.